లతా ఛానల్కి స్వాగతం. ఈరోజు చికెన్ బిర్యానీలోకి చికెన్ సూప్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక చిన్న రోల్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ గసగసాలు వేసుకొని ముందుగా ఒక 2 నిమిషాల పాటు దంచుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా అయ్యేంత వరకు రుబ్బుకోవాలి. ఇలా రుబ్బిన తర్వాత ఇప్పుడు దీంట్లో 5 లవంగాలు, 5 క్యాష్యూ నట్స్ వేసుకొని మళ్ళీ మెత్తగా దంచుకోవాలి. ఇలా రుబ్బుకున్న మసాలాని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. దీంట్లో 4 పచ్చిమిర్చి చీలికలు, 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత పసుపు 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో ముందుగా ఫ్రెష్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ చికెన్ ని వేసుకొని కలుపుకోవాలి. దీనిపై మూత పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. అలాగే ముందుగా రుబ్బు పెట్టుకున్న మసాలాని కూడా ఇందులో వేసుకొని ఈ మసాలా కారము ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత దీంట్లో 1 కప్పు నీళ్లు పోసుకొని 1 టీ స్పూన్ లేదా రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక కప్పు వాటర్ పోసుకోవాలి. అలాగే ఈ సూప్ స్పైసీగా ఉండాలంటే మరొక టీ స్పూన్ కారం వేసుకోవాలి, లేదనుకున్న వాళ్ళు వేసుకోవద్దు. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చికెన్ 80% ఉడికింది. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చికెన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. చికెన్ బిర్యానీలోకి ఈ సూప్ చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ సూప్ రెడీ. ఇది ప్లెయిన్ రైస్లోకి కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.